దశలో ఎరువుల కొరత, గతంలో ఎన్నడూ లేని విధంగా ఎరువుల కొరత. యూరియా అయితే మొత్తం ఎక్కడైతే సొసైటీల నుంచి ప్రధానంగా మన మండల కేంద్రంలో బ్లాక్ దందా వచ్చిన దాన్ని రైతుల పేరుతో ఎంట్రీ చేసి ప్రత్యేకంగా సావుకారులకు అమ్ముకోవడం కారణంగా బ్లాక్ దందా నడవడం జరిగింది. ప్రభుత్వ వైఫల్యము, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకుల బ్లాక్ దందా కారణంగానే ఈ మండలంలో యూరియా కొరత చాలా ఎక్కువగా ఏర్పడింది. ఆన్లైన్లో చూస్తే స్టాక్ ఉంటుంది, మనం ఆఫీసులలో చూస్తే స్టాక్ ఉండదు. ఇట్లా దోపిడీ జరుగుతూ ఉంది. పంట చేతికి వచ్చినాక సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఓపెన్ చేయరు. ఎందుకంటే వాళ్ళ అన్యాయాలకు సంబంధించి తక్కువ రేటు కొనుక్కోవచ్చు, కమిషన్లు తినొచ్చు అనే ఉద్దేశంలో సొసైటీలో అక్రమాలే వాళ్ళకు సంబంధించిన వ్యక్తుల ద్వారా తక్కువ రేటు కొనుక్కొని రైతులను నట్టేట ముంచుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సన్నొట్ల విషయంలో కూడా 500 రూపాయల బోనస్ ఇస్తాని గత సంవత్సరం కొన్న ఒట్లకు కూడా నేటికి కూడా బోనస్ రాలే. ఇట్లా చూసుకుంటూ పోతే రైతులకు రైతు భరోసా ఎకరాకు సంవత్సరానికి 15,000 ఇస్తాని లాస్ట్ తొలి చేసి 12,000 ఇస్తాని సంవత్సరానికి 2 సార్లు ఇవ్వాల్సింది పోయిన సంవత్సరం ఒక్కసారే ఇచ్చారు, ఇంకోసారి కొట్టారు. మనకు 12,000 కాదు 6,000 మనకు వచ్చినాయి. అంటే గత ప్రభుత్వంలో 10,000 వస్తే ఈసారి 6,000 వచ్చినాయి. 4,000 కోత పెట్టారు, మనకు కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. ఈసారి కూడా ఒకటే వచ్చింది, ఒక విడత రానేలేదు. ఇయ్యాల రేపు అంటున్నారు. అది 1 ఎకరం వరకు 22వ తేదీ అని చెప్తూనే ఉన్నారు. ఇట్లా చూస్తే అన్నింటి విషయంలో రైతుల విషయంలో రైతులకు కౌలు రైతులకు ఎంత అన్యాయం జరుగుతున్నది అనేది మనకు కళ్ళగట్టినట్టు కనబడతా ఉంది. కొన్నిసార్లు ప్రత్యేకంగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా ఈసారి మామిడి పంట చాలా దెబ్బతిన్నది. పూత చూస్తే చాలా బాగుండే, కాయలు చూస్తే కాయలు లేవు. కానీ ఆ రైతులను ఆదుకోవాల్సింది ఈ ప్రభుత్వాలే. కానీ ఎక్కడ కూడా మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం కనీసం చూస్తా అని ఎక్కడన్నా కనీసం ఎంక్వైరీ కూడా చేయట్లేదు. కాబట్టి మామిడి రైతులను కూడా ఆదుకోవాలి. మిగతా రైతులందరికీ కూడా ప్రతి రైతుకు కూడా రైతు భరోసా తక్షణమే విడుదల చేయాలి, బోనస్ ఇవ్వాలి, సరిగ్గా యూరియా అందియాలి. ఇట్లా అన్ని రైతులకు ఇచ్చిన హామీలను అదనంగా వస్తున్న ప్రకృతి వైపరీత్యాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను క్లియర్గా వివరించినందుకు భీమేష్ అన్న గారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి తిరుమల యాదవ్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందే కోరుతున్నాను.